నాకు లైఫ్ ఇచ్చింది అది పార్టీ అండి బాబు. టీడీపీ నుంచి వెళ్ళిపోతారని కాదు, కానీ అధినాయకత్వం మీద చంద్రబాబు గారి మీద కొంత అలక వహించారని అనుకున్నది. ఎవడో మాట్లాడినప్పుడు నేను పార్టీ కోసం మాట్లాడాను కదా. అవునండి, మొన్న అవునవును. అప్పుడు ఎవరు మాట్లాడారా? గుంటూరు జిల్లాలో చెత్త మీద పన్ను వేసిన చెత్త నాకు కూడా కారణమా ముఖ్యమంత్రిని. సార్ ఆ మాట అనడం ఒక ముఖ్యమంత్రిని, అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఒక ముఖ్యమంత్రి అనే పోస్ట్కి ఒక గౌరవం అనేది ఉంటుంది కదా సార్. ఎవరున్నారు అక్కడ? చంద్రబాబు గారు ఉన్నారా, జగన్ గారు ఉన్నారు, రేపొద్దున ఇంకోరు అవుతారా, పక్కన పెట్టండి సార్. కానీ ఆ పోస్ట్నైనా రెస్పెక్ట్ చేయాలి కదా. ఆ మాట అనడంలో మీరు ఎప్పుడైనా సరే, ఆ మాట అన్న తర్వాత చాలా రకరకాల ఆరోపణలు వచ్చాయి, రకరకాల దుమారం జరిగింది, ఎప్పుడైనా ఫీల్ అయ్యారా సార్? ఆ మాట అన్నందుకు బాధపడ్డారు? ఎందుకు అవుతానండి? నువ్వు నాకు రెస్పెక్ట్ ఇస్తేనే రెస్పెక్ట్ ఇస్తాను, అంతే కదా. నువ్వు ఒరే అంటే నేను ఏమన్నా అంటాను. నేను పవన్ కళ్యాణ్ గారికి ముగ్గురు పిల్లలు అంటే వీడికి ఏంటికండి అనొచ్చా? ముగ్గురు పిల్లలు కార్లు మార్చినాడు, ముగ్గురు పిల్లలు మారుతున్నాడు కదా ముఖ్యమంత్రి అనొచ్చా? ముఖ్యమంత్రి స్థాయిలో అసలు ముగ్గురు పిల్లలు నీకేంటి? మీ తాతకి 2 పిల్లలు, మీ నాన్నకి కూడా ఒక పిల్ల ఉంది నాకు తెలుసు, మీ చెల్లికి 2 మొగుళ్ళు, నీ ఇంట్లో పెట్టుకొని అందరూ అంటారు. చంద్రబాబు నాయుడు గారు హత్య చేసేసారంటాడు. ఏం చేశారు హత్య? ఎన్టీ రామారావు చంపేశారా? ఏడు తెలిసి నీకు? నువ్వు అప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు? అంటే నువ్వు అనే వచ్చా ముఖ్యమంత్రి హోదాలో నేను అనకూడదా? చెత్త మీద పన్ను వేసిన చెత్త నా కొడుకు అంటే బూతుమాట అది ఏమన్నా? నువ్వు చెత్త మీద పన్ను వేసావు కదా, మున్సిపాలిటీ లేదు కదా. చెత్త మీద పన్ను వేసిన చెత్త నా కొడుకు అన్నాను, అది బూతుమాట. అది నా కొడుకు అన్నాను. నా కొడుకు అంటే అర్థం ఏంటి? బూతుమాట అన్నాడు. ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేద్దాన్ని. కొడుకు నా కొడుకు అంటే మా సన్న అని కదా అర్థం. మా సన్న అంటే నాకు అర్థం ఏంటి? అది బూతుమాట ఎలాగవుతుందండి? చాలామంది ప్రత్యర్థులు ఒక మాట అంటూ ఉంటారండి మీకోసం. అయ్యన్నపాత్రుడు గారు ఇలాగా అలవోకగా మాట్లాడుతూ ఉంటారు, తర్వాత దాన్ని భలే సమర్థించుకుంటూ ఉంటారు అని అంటూ ఉంటారు. సమర్థన కాదు అంటే దాన్ని అంటే అది కాదు అని చెప్పి అందరినీ కన్విన్స్ చేస్తూ. ప్రపంచంలో రకరకాల మనుషులు ఉంటారండి. తప్పుని ఒప్పని వాళ్ళు ఉన్నారు, ఒప్పుని తప్పని వాళ్ళు ఉంటారు, సహజం రాజకీయాల్లో. కానీ నేను అన్నది ఏంటంటే ఆ రోజు చెత్త మీద పన్నేసేది ముఖ్యమంత్రి, చెత్త మీద పన్నేసి నా కొడక చెత్త నా కొడక అన్నాను. నా కొడక అన్నాడు, అర్థమైంది బూతుమాట అన్నాడు. అప్పుడు ఇంగ్లీష్లో చెప్పు, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుంటే అర్థం అవుతుందని చెప్పాను. కేసు ఏదైనా పెట్టారు సార్ మీ మీద? దాని మీద ఏం లేదు సార్. అలాగే మీరు రోజా గారు అంటే ఎక్కువ రోజా గారి మీద కానీ నాకు తెలిసి ఆవిడ మీద ఎక్కువ అటాకింగ్గా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు సార్? ఏమో ఆవిడకి నాకు సంబంధం ఏంటండి బాబు? ఆవిడెవరో నాకు తెలియదు. ఆవిడ మాట్లాడి తీరు. ఓకే, ఏం మాట్లాడుతుందండి ఆవిడ? ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారిని అంటే రకరకాలు ఎన్నిసార్లు రికార్డు చేస్తే మానవుడు రకరకాలు మాట్లాడుతుంది. లొకేషన్ ఏమో ఎందుకు పడికాడు ఇటు అంటుంది. దేనికి పడికాడు? ఈ నడలేడు అంటుంది. నువ్వు డ్యాన్స్లు వేస్తే తప్పు లేదు కదా, నన్ను పాదయాత్ర తప్ప. ఏం చేసావు యాజ్ ఏ మినిస్టర్గా? మన టూరిజం స్పాట్స్ మనకి అరకు కానీ, పాడేరు కానీ, లంబసింగ్ కానీ, విశాఖపట్నం కానీ, నువ్వు ఈ 4.5 సంవత్సరాలు యాజ్ ఏ టూరిజం మినిస్టర్గా ఆ ఋషికొండ మీద బిల్డింగ్ తప్పించి నువ్వు ఏం చేసావు చెప్పు? కానీ ఒక మహిళగా ఆవిడకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి కదా సార్. మీరు సరే అంటే విమర్శలు మహిళగా గౌరవం అంటారు, మగవాడికి గౌరవం వస్తుందండి. మగవాడి గౌరవం ఇద్దరికి ఇచ్చిపుచ్చుకోవాలి. కానీ అలా కాదు సార్. అంటే నేను అనేది మన సనాతన ధర్మంలో, మన భారతదేశంలో మహిళలకి కొంత ఎక్కువ రెస్పెక్ట్ కానీ లేకపోతే ప్రాధాన్యత కానీ ఒక ఇది ఇస్తూ ఉంటారు. ఇప్పుడు అన్నగారు ఎన్టీఆర్ గారు మహిళలకి బస్సులో సీట్లు అన్నారు, ఏమన్నారు, మహిళల కోసం రకరకాల పథకాలు ప్రవేశపెట్టారన్నారు కదండి. ఆ పార్టీ నుంచి వచ్చారు కదండి మీరు. సో మహిళలను రెస్పెక్ట్ చేయడం అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది కదా వేరే వాళ్ళతో పోలిస్తే. సనాతన ధర్మం చెప్పండి అన్నారు కదా, సనాతన ధర్మం ఇప్పుడు అన్నారు కదా. సనాతన ధర్మం గురించి ఆలోచిస్తే మగవాడికి గౌరవం ఇవ్వాలి, మగవాడేమో భార్యకి ఇవ్వాల్సిన గౌరవం మహిళకి ఇవ్వాలి. నువ్వెక్కడికి గౌరవిస్తున్నావు? ప్రతి వాడిని అరే ఒరే అంటావు. చూడండి ఒకసారి క్లిప్పింగ్స్ చూస్తే ఎంత నీచంగా మాట్లాడుతుంది.
నన్ను రేపు చేస్తావా, రేపు చేసి ధైర్యం ఉందా నీకు అంటుంది ఆవిడ. మొన్న ఒక ఆడది అలాగనొచ్చండి, ఎదురు కూడా మగవాడికి పౌసు రాదండి. అంతా మార్పుడు ఉంది. ఒకసారి వెరిఫై చేయండి, మీరు చూడండి సార్. నన్ను రేపు చేస్తారా, నన్ను రేపు చేసి ధైర్యం ఉందా నీకు, రా రేపు చేయి. ఆయన ఒక ఆడది, అందులో మినిస్టర్గా ఉన్న ఒక లేడీ మాట్లాడితే అది ధర్మం అంటారండి, అది సంస్కారం అంటారు? చెప్పండి, మీరే చెప్పండి. సో అందుకని చెప్పి మీరు కూడా అటాకింగ్గా అందుకని కాదు, అందరినీ ఎవరిని వదులుతున్నావు? చంద్రబాబు నాయుడు తిడతావు, భువనేశ్వరిని, ఎన్ని బూతు మాటలు నేను అన్నది చూడండి, రికార్డు చూడండి. ఆఖరికి లోకేష్ భార్య అని, అదండి సంస్కారం ఉండదు సార్. ఇప్పుడు ఇలాంటివి అంటే ఆ వేడిలోని అంటే అటాకింగ్గా మాట్లాడుకోవడం వరకు బాగానే ఉంటాయి సార్, కానీ ఒకసారి కొంత కాలం తర్వాత దాన్ని చూసుకుంటే అంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం మాట్లాడాల్సి వచ్చిందా అని రాజకీయ నాయకులు కూడా ఫీల్ అవుతారేమో, అయ్యే అవకాశం ఉండొచ్చేమో. కొంతమంది ఫీల్ అవుతారు, లేదు నాకైతే తెలీదు. కానీ ప్రజల్లో మీ రాజకీయ వ్యవస్థ మొత్తం నాయకులందరూ పలచన అవుతున్నారు కదా సార్, అది మారాలి అంటే ఏం చేయాలంటారు? ఎందుకంటే ఒకప్పుడు ఎన్టీఆర్ గారు కానీ అంటే ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు కూడా అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా నీ తల్లి నిన్ను కన్నాదా అని చెప్పి బాధపడుతుందని చెప్పి అప్పట్లో ఉమ్మడి అసెంబ్లీలోని అప్పుడు అన్నారు చంద్రబాబు గారిని ఉద్దేశించి. దాని మీదే చాలా దుమారం చెలరేగింది. తర్వాత ఆయన బాధపడి సారీ కూడా చెప్పినట్టు కొన్ని అసెంబ్లీలో సారీ కూడా చెప్పారు. ఆ విధంగా ఉండేది నేను. రాజశేఖర రెడ్డి పుట్టినోడు కదా వీడు, ఇతను ఎందుకు లేదు సంస్కారం? రోజా గారు అసెంబ్లీలో బూట్లు తిడతా ఉంటే ఈ అని నవ్వుతున్నాడు. తప్పు అన్నారు కదా యాజ్ ఏ ఫ్లోర్ లీడర్గా. అది ఇవన్నీ కూడా నీతులు చెప్తాడు మాకే కదా సార్, వాళ్ళకి కూడా ఉండాలంటాను నేను సార్. అదే ఈ వ్యవస్థ మారాలి అంటే ఏం చేయాలంటారు? ఏం చేయాలంటే మీరే చెప్పాలా మేధావులు. కాదు సార్, ఎందుకంటే మాట్లాడేది మీరు, ఆ పరిస్థితిని ఎదుర్కొనేది మీరు కాబట్టి ఒక రకమైన మెచ్యూరిటీ అనేది ప్రదర్శించాల్సింది కూడా మీరే కదండి. మెచ్యూరిటీ ఏంటంటే ఎదురు మనిషి మీ మీద బురద చల్లుతున్నప్పుడు తుడుచుకొని వెళ్ళిపోవడం మంచిది అంటారా? ఏట్లా తప్పు అని అడగడం తప్పు అంటారా? అలాగైతే రోజు ఒకటి జల్లేస్తుంటాడు మీదనే, ఎలా చూసుకొని స్వామ్యంగా అని నవ్వుకుంటూ వెళ్ళిపోమంటారా? చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అపవాదం అయితే ఉందండి. ఆయన చాలా మెతగ్గా ఉంటారు చాలా విషయాల్లో. ఆ మెతకతనం అనేదే అంటే చాలామందికి ఒక రకమైన అంటే ఒక ఇది ఇచ్చింది. సో అందుకే తర్వాత ఆయన అధికారంలో లేనప్పుడు ఆయన మీద జులుం చెలాయించడానికి లేకపోతే ఒక ఇది చెలాయించడానికి ఒక కారణం అవుతుంది అని ఒక ఆరోపణ అయితే ఉంది. అలాగే పార్టీ వాళ్ళకు కూడా ఏదైనా స్ట్రైట్ వే చెప్పాలి అంటే ముక్కుసూటిగా చెప్పరు, ఆయన ఆలోచిస్తూ ఉంటారు. అంటే అవతల వాళ్ళు హర్ట్ అవుతారేమో, సౌమ్యంగా చెప్దాము అన్నట్టు ఉంటారు. ఆయనంతా సౌమ్యంగా ఉండే ఒక రాజకీయం అది ఇప్పుడు చెల్లదు అని చాలామంది చెప్తూ ఉన్నారండి. దీని మీద మీరు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే అంటే నేను రామారావు గారి దగ్గర పనిచేశాను, అతని దగ్గర పనిచేశాను కూడా చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తాడండి ఎక్కువ. గంటల మీటింగ్లో కూడా అదే మాట్లాడుతుంటాడు. ఎదుటి మనిషి మీద కక్ష తీర్చుకుందాం అన్న ఆలోచన లేదు సార్ అతనికి. ఓకే, చాలాసార్లు చెప్పాను, ఆ ఎస్పీ బాగోలేదండి, కలెక్టర్ బాగోలేదంటే చెప్పుదో తొందరపడకు అంటాడు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూడండి, ఎస్పీ బాగోలేదంటే పోమన్నాడు, సెలబ్రిటీ పోమంటున్నాడు. ఆ ధోరణి అతనికి లేదు. కాకపోతే మీరు అన్నట్టు డెసిషను డిలే అవుతుంటుంది. తర్వాత ఎమ్మెల్యేలు అందరితో ఇప్పుడు ఎవరు వచ్చినా మాట్లాడేవాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎంతమంది ఎమ్మెల్యేలు చెప్పండి? కలడానికి కూడా ఇంటర్వ్యూలు లేవు జగన్మోహన్ రెడ్డి దగ్గర. నాకు దాంట్లో ఉన్న ఎమ్మెల్యే 10 మంది ఎమ్మెల్యే నా ఫ్రెండ్స్ ఉన్నారు, మా పార్టీలో పనిచేసిన వాళ్ళు అక్కడికి వెళ్ళారు కదా, మాట్లాడుతుంటారు. పెళ్ళిళ్ళు అక్కడికి వెళ్ళి కలుపుతారు, ఒరే బాగున్నావా కదా, బాగున్నావా యోగక్షేమాల వరకు ఓకే సార్, కానీ ఇలాంటి విషయాలు కూడా మాట్లాడుకుంటూ ఉంటారా? పార్టీల గురించి మాట్లాడుకున్నాను, అది వాళ్ళ పార్టీ వాళ్ళ సరదా మాట్లాడుకుంటాం. నేను ఒకసారి 2 నిమిషాలు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.